ఇది వచ్చేసి షైన్ 2022 మోడల్ 500 మ్యానుఫ్యాక్చర్ ఉంది బండి 13,000. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్స్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు అప్డేట్ ఇవ్వడానికి వచ్చినాం ఆర్ఎస్ మోటార్స్. సో ఆర్ఎస్ మోటార్స్లో చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది. మళ్ళీ మనం చూసేద్దాం స్టాక్ యొక్క వివరాలు. वंस अगेन वेलकम टू आरएस मोटर्स. फर्स्ट स्टार्ट अपन पल्सर से करेंगे. अपने पास एक 4 पल्सर है. स्टार्टिंग अपन पल्सर से जाएंगे, स्पोर्ट्स टाइप मॉडल से जाएंगे. पल्सर 125 सीसी 19 मॉडल है, 22,000 चला गाड़ी. ये आपको मार्केट में देखो 75,000 चल रहा, अपन 68 में दे देंगे. आप 68 ओके. कितना चला? 22,000 चला ना. और एक दूसरा ये पल्सर 150 सीसी है, 18 मॉडल. 18 मॉडल एंडिंग का गाड़ी है. ये भी मार्केट में तुम्हारा 70 तक चल रहा, अपन 65 में दे देंगे. ये भी आप 65. ओके. ये पल्सर 150 ट्विन डिस्क है. ये भी सेम 19 मॉडल है, 24,000 चला, वेल मेंटेन्ड है गाड़ी. ये मार्केट में देखो 75,000 चल रहा, अपन 70 में दे देंगे आपको. 70 में दे देंगे. ये वाला अभी ये आ गया गाड़ी. ये BS4 మోడల్ 220F है. సో ఫ్రెండ్స్, ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి. मैन्युफैक्चर तो बंद हो गया गाड़ी, 25,000 चला. मार्केट वैल्यू तो 1,05,000 चल रहा, अपन 90 में दे देंगे. अगर चैनल के थ्रू आए तो और कम हो जाता. आप वेल मेंटेन्ड है गाड़ी. पूरा गाड़ी सिंगल ओनर का गाड़ी है सब. ఇది వచ్చేసి షైన్ 2022 మోడల్ 500 మ్యానుఫ్యాక్చర్ ఉంది బండి. 13,000 తిరిగింది బండి. మార్కెట్లో వచ్చేసి 82,000 నడుస్తుంది. మనం ఇది 80కి ఇచ్చేద్దామన్నా. ఇది వచ్చేసి హోండా డియో BS4 వర్జన్ ఉంది. యూత్ చాలా ఇష్టపడే బండి ఇదైతే. 26,000 నడిచింది బండి. చూడొచ్చు, ఎక్దమ్ నీట్ కండిషన్ ఉంది. సింగిల్ ఓనర్ బండి ఉంది. ఇది మార్కెట్లో వచ్చేసి 65,000 నడుస్తుంది. మనం 58కి ఇచ్చేస్తాం. 58 ఛాలెంజ్ త్రూ వస్తే ఇంకా నెగోషియబుల్ చేద్దాం. స్ప్లెండర్ ప్లస్ ఉంది, 2021 మోడల్ ఉంది, 11,000 నడిచింది బండి. చూడొచ్చు మీరు కండిషన్ కూడా. ఇది మార్కెట్లో వచ్చేసి 73,000 నడుస్తుంది. మనం 68కి ఇచ్చేస్తాం ఛాలెంజ్ త్రూ వస్తే. ఇది వచ్చేసి షైన్, హోండా షైన్ 19 మోడల్ ఉంది, 24,000 నడిచింది. ఏదైనా బండి తీసుకోండి, సింగిల్ ఓనర్ మెయింటైన్ బండి ఉంది. ఇది వచ్చేసి మార్కెట్లో 70 నడుస్తుంది. 70 నడుస్తుంది. మనం 65 వరకు ఇచ్చేద్దాం ఛాలెంజ్ త్రూ వస్తే. ఇది देखो, ఇది వచ్చేసి హోండా డియో BS6 వర్జన్, ఆరెంజ్ అండ్ మెటాలిక్ కలర్ ఉంది. 14,000 నడిచింది బండి. మార్కెట్లో వచ్చేసి ఇది 68 నడుస్తుంది. మనం 63 దాకా ఇచ్చేద్దాం ఛాలెంజ్ త్రూ వస్తే. 63 దాకా ఇచ్చేద్దాం, అది కూడా ఛాలెంజ్ త్రూ వస్తే. ఇది వచ్చేసి సుజుకి బర్గ్మ్యాన్
BS4 వర్జన్ ఉంది బండి. గవర్నమెంట్ ఎంప్లాయీ మెయింటైన్ బండి ఉంది. సింగిల్ ఓనర్ బండి ఉంది. 22,000 నడిచింది బండి. చూడొచ్చు కండిషన్ కూడా మీరు. ఇది బండి వచ్చేసి మార్కెట్లో 80,000 నడుస్తుంది. మనం మీకు 73 దాకా ఇచ్చేద్దాం అన్న ఛాలెంజ్ త్రూ వస్తే. టైర్లు చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. బండి ₹1 పెట్టడం అవసరం లేదు బండి మీద అయితే. ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్సెస్ 125 రేర్ కలర్ విత్ బ్లూ కలర్ ఉంది బండి. 21,000 నడిచింది. 19,000 నడిచింది సారీ. ఇది బండి వచ్చేసి ఇది మీకు మార్కెట్లో వచ్చేసి 75,000 నడుస్తుంది. మనం 70 వరకు ఇచ్చేద్దామన్న. ఇది వచ్చేసి యాక్టివా 6G అన్న బండి. ఇంకా రిజిస్టర్డ్ అయితే కాలే. బండి తీసుకుని అప్పటికప్పుడు రిజిస్టర్ చేసి ఇచ్చేస్తా ఒక వారంలో. ఇది బండి వచ్చేసి 10,000 నడిచిందన్న. బండి చూడొచ్చు 10,000 నడిచింది. ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి 75,000 నడుస్తుందన్న. మనం 73 వరకు ఇచ్చేద్దామన్న. బండి మాత్రం మింటి కండిషన్ ఉంది. రేర్ కలర్ ఉంది చూడొచ్చు మీరు. స్క్రాచ్లు కూడా లేవు బండికి చూడొచ్చు. ఇది వచ్చేసి యాక్టివా 5G మోడల్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఉంది. షోరూమ్ కండిషన్ ఉంది. షోరూమ్ టైర్ ఉంది ఇప్పుడు దాకా చూడొచ్చు మీరు. బండి కూడా ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ. ఇది మార్కెట్లో వచ్చేసి 65 పోతుందన్న. మన దగ్గర వచ్చేసి ఇది 60 వరకు ఇచ్చేద్దాం. అది కూడా ఛాలెంజ్ త్రూ వస్తే కొంచెం నెగోషియబుల్ చేద్దాం. ఇంకా బండి చూడొచ్చు మీరు. ఓన్లీ 20,000 నడిచింది. సింగిల్ ఓనర్ మెయింటైన్ ఉంది బండి. లిమిటెడ్ ఎడిషన్. మైలేజ్ కూడా మంచిగా వస్తుంది మీకు. BS4 వర్జన్ ఉంది. ఇది వచ్చేసి ఏప్రిల్లో స్ట్రామ్ BS6 వర్జన్ 2020 మోడల్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీన్ని 1,35,000 ఉంది ఆన్ రోడ్ కొత్త బండి తీసుకోవాలంటే. ఇది బండి మనం 63 వరకు ఇచ్చేద్దామన్న. మార్కెట్లో వచ్చేసి ఇది 70,000 నడుస్తుంది. న్యూ ఇయర్ ఆఫర్ ఉంది. రండి ఏమున్నా కూడా తక్కువ చేద్దాం మనం. సో గైస్ ఇక్కడైతే ఫైనాన్స్ ఆప్షన్ అయితే ఉంది. మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉందమ్మా. ఒకటి వచ్చేసి IDFC ఉంది, ఒకటి ప్రైవేట్ ఉంది. యాజ్ యూజువల్ మీకు IDFC అయితే తెలుసు. మినిమం 700+ సివిల్ ఉంటే మనం ఫైనాన్స్ చెప్పవచ్చు. కాదు మీకు సివిల్ లేదు అన్న నాకు ఫైనాన్స్ కావాలంటే మీకు ఇన్ కేస్ మీకు సొంత మిల్లు ఉన్నా కూడా మనం ఫైనాన్స్ చేయించుకోవచ్చు. అది వచ్చేసి 2.5% ఇంట్రెస్ట్ పడుతుంది. కాదు మాకు సొంత మిల్లు కూడా లేదంటే ఎవరైనా షూరిటీ పెడతారంటే అది కూడా చేపిస్తాం. సో గైస్ ఫైనాన్స్ ఆప్షన్ అయితే ఉంది. ఈజీ EMI ఆప్షన్లో మనం ఇక్కడ బైక్స్ కొనుక్కోవచ్చు. సో పైన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత కింద లైన్లో కూడా ఇక్కడ షాప్ యొక్క వివరాలు, ఫోన్ నెంబర్స్ అన్నీ పూర్తి వివరాలు అయితే ఇస్తాను. తప్పకుండా ముందైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఏది కావాలన్నా కూడా కింద కామెంట్ పెట్టండి. లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి. ఇక్కడ మీకు బ్రదర్ ఉంటారు. బండి కావాలన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మన దగ్గర లేకున్నా కూడా తెప్పిస్తాం మనం బండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. రైట్ సేఫ్.